ఈరోజు స్టేట్లో ఉన్నటువంటి పొలిటికల్ కాంపిటీషన్ మీకు ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇప్పుడు మేలో ఎలక్షన్ కర్ణాటకలో జరగాల్సింది మేలో, కానీ అక్కడ కూడా ఇంత పోటీ లేదు. మన ఆంధ్రప్రదేశ్లో ఇంత పోటీ, మేలోనే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఇంత పోటీ లేదు. అంత పోటీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. కొంత ప్రజలకు ఒక విశ్వాసం కల్పించాలి. ఈరోజు ఉదాహరణకు ఆఫ్ ది రికార్డు, ఇదంతా ఆఫ్ ది రికార్డు అనుకోండి. ఈరోజు నరేంద్ర మోడీ గారు పట్ల ప్రజల్లో చర్చ జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు. ప్రజల్లో చర్చ జరుగుతున్నప్పుడు ప్రజల్లో ఒక విశ్వాసం వచ్చింది. ఎస్, నరేంద్ర మోడీ గారు వస్తారేమో, ప్రధానమంత్రి అవుతారు, మనమందరం ఓటేయాలి. మేము ప్రచారం చేయకముందే ప్రజల్లో చర్చ చేసుకుంటున్నారు. ఆ రకంగా స్టేట్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తే మీరు అన్నట్టు ఓటేస్తారు. మేము ఆ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఆ దిశలో ఆలోచన చేస్తే తప్పకుండా వస్తుంది. ఈరోజు దేశంలో బీజేపీ క్యాడర్ కంటే ఎక్కువ, అంటే బీజేపీ క్యాడర్ అనుకోవడం లేదంటలేను, కామన్ పబ్లిక్, కామన్ యూత్, మహిళలు ఏ ట్రైన్ కాడ వెళ్ళినా, ఏ బస్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, ఉదాహరణకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, అసెంబ్లీలో లాబీలలో కూడా ఎమ్మెల్యేస్ కూడా అందరూ ఏం కిషన్ ఎప్పుడు వస్తున్నా నరేంద్ర మోడీ అంటారు. ఇదే ఎవరు కలిసినా, కాంగ్రెస్ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, మంత్రులు కానీ, ప్రతి ఒక్కరు ఎప్పుడు వస్తున్నా నరేంద్ర మోడీ ఎప్పుడు డిక్లేర్ చేస్తున్నాడు. మా ఇంట్లో మీ గురించే చర్చిస్తున్నారయ్యా, మా ఇంట్లో నేను ఏకపోవచ్చు కానీ మా భార్య పిల్లలు కూడా మీకు ఓటేసే పరిస్థితి ఉందా, ఈ రకంగా మన ఆంధ్రప్రదేశ్లో చర్చిస్తున్నారు. కాబట్టి ఎందుకు అది వస్తుందంటే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఈరోజు ఒక లీడర్షిప్ ఉన్న కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తే తప్పకుండా వస్తుంది. అది కొంత మేము ప్రయత్నం చేస్తాం రానున్న రోజుల్లో. ఉద్యమం సీమాంధ్రదేమో రెసిస్టెన్స్ ఉద్యమం, ఇది ఇక్కడ తెలంగాణ ఉద్యమం. ఈ ఉద్యమంలో బీజేపీ సంబంధించినంత వరకు టోటల్గా మేము పాల్గొన్నాం. మేము ఇప్పుడు చాలామంది అంటారు మీరు ఇంత ఉద్యమం చేశారు కదా, మీకు ఎందుకు బలపడలేదు. నేను అది అంగీకరించను, ఎందుకంటే మేము ఆ దృక్పథంతో చేయలేదు. రెండోది, ఈరోజు ఒక తెలంగాణ జిల్లాలలో ఒక విశ్వాసం ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇక కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు, ఇక తెలంగాణ గురించి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తున్నది, ఇక ఇస్తే బీజేపీ ఇస్తుంది అనేటువంటిది కామన్ పబ్లిక్ కూడా, యూత్ కూడా, మహిళలు కూడా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనుకుంటున్నారు. అది 3 సంవత్సరాల్లో మేము చేశాం. 3.5 yearsలో ఈరోజు ప్రజల్లో ఒక విశ్వాసం, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ద్వారానే తెలంగాణ వస్తుంది కాంగ్రెస్ ఇవ్వకపోతే అనేటువంటి విశ్వాసం చేశాం. దాన్ని మీరు అన్నట్టు, ఇంతకుముందు అన్నట్టు, వారు అన్నట్టు ఓట్ల రూపంలో ఏ రకంగా, ఒకవేళ నిజంగా అదే అనుకుంటే మీరు ఉద్యమాన్ని ఓట్ల రూపం మలుచుకోవాలని మా మనస్సులో లేదు, నిజంగా లేదు. మాకు ఒక ఐడియాలజికల్గా మేము స్మాల్ స్టేట్స్కి అనుకూలం కాబట్టి ఉద్యమంలో పాల్గొన్నాం, కమిట్మెంట్ తోటి పాల్గొన్నాం. ఎందుకు కమిట్మెంట్ అంటున్నానంటే, మిగతా పార్టీలు కూడా చెప్పే హామీలు మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కానీ వాళ్ళు అక్కడో మాట ఇక్కడో మాట, మేము అట్లా మాట్లాడలేదు. ఈ రోజు వరకు కూడా మీరు చూశారు మీటింగ్కి వచ్చిన వాళ్ళు, మా దగ్గరనే మా కార్యకర్తలు జై ఆంధ్ర, జై తెలంగాణ 2 నినాదాలు ఇచ్చారు మీటింగ్స్లో. ఆ రకమైనటువంటి కమిట్మెంటు వేరే పార్టీలలో కనిపించదు మాకు, మా పార్టీలోనే కనిపిస్తుంది. ఈరోజు సీమాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరు కానీ కమిట్మెంట్ తోటి ఈరోజు స్మాల్ స్టేట్స్కి అనుకూలంగా ఉన్నారు. రానున్న రోజుల్లో అది స్పష్టంగా కొంత మాకు లాభం చేకూరుతుంది. తెలంగాణకు సంబంధించినంత వరకు మేము 3 సీట్లు పోటీ చేశాం, ఎమ్మెల్యే సీట్లు. 3 రెండు గెలిచాం మేము. ఒకటి నిజామాబాద్ పోటీ చేసాం, రాజీనామా చేసిన సీట్ మహబూబ్నగర్ ఒకటి, పరకాల ఒకటి. పరకాల ఉన్నటువంటిలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ జరిగాయి. మాకు ముందు నుంచి తెలుసు, కార్యకర్తలకు ప్రజలకు చెప్పలేం, కానీ మాకు ముందు నుంచి పరకాల విషయంలో మా సర్వేలు ఏవైతున్నాయో మా సర్వేలలో మాకు అనుకూలంగా మేమందరం చూయించుకొని చర్చించుకున్నాం, మాకు తెలుసు. బట్ బయటికి చెప్పలేం కదా. బట్ మాకు అదే మహబూబ్నగర్లో మేము గెలుస్తామన్నటువంటి విశ్వాసం మాకు ఉండింది, ముందు లేకుండింది. ముందు చాలా తక్కువ ఉన్నాము, మధ్యలో వచ్చేసరికి వచ్చాము. లాస్ట్ 1 week వచ్చేసరికి మేము గెలుస్తామన్నటువంటి విశ్వాసం మా సర్వేలో కూడా, మేము ముందే మీకు కూడా రిలీజ్ చేస్తాను సార్, 2000 గెలుస్తామని మీకు సర్వేస్ అన్ని పంపించాను. నేను కూడా ముందే వారం రోజుల ముందే పంపించాను. అదే సరిగ్గా 1900 చేంజ్ తోటి గెలిచాం మేము. కాబట్టి ఆ రకంగా కొంత అనుకున్నంతలో, ఉదాహరణకు మేము ట్రైనింగ్ క్లాసెస్ 11 సంవత్సరాల తర్వాత అన్ని జిల్లాల్లో ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాము. చాలామంది యూత్ వచ్చారు. కొంత ఎందుకంటే ఉద్యమం కారణంగా మిగతా సమస్యల మీద ఉద్యమం చేయడానికి అవకాశం కొట్టిపోయింది. కొంత మాకేంటంటే, ఈరోజు రాజకీయ పార్టీల కార్యక్రమాలు చాలా డబ్బుతో కూడుకున్నట్టునే. ఎందుకంటే ఏదైనా సరే మీకు తెలియదే ఉంది, మీరు చూస్తూ ఉంటారు కదా, మీరు అన్ని కార్యక్రమంలో పాల్గొంటుంటారు. విపరీతంగా డబ్బుతో కూడుకున్నటువంటి కార్యక్రమాలని, మాకున్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్ తోటి ఈ 3 yearsలో కార్యక్రమాలు చేశాం. ఈరోజు మాకు ఇచ్చేటువంటి చిన్న అమౌంట్స్ ఇచ్చేటువంటి దాతలు ఎవరైతే మా పార్టీ దాతలు, వాళ్ళు కూడా ఈరోజు 3 yearsలో స్టేట్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా వాళ్ళు కూడా మేము ఇవ్వలేకపోతున్నాము, గవర్నమెంట్ బాగాలేదు, మా బిజినెస్ బాగాలేవు, ఇది వాళ్ళు, అది కూడా మాకు పార్టీల మీద ఇంపాక్ట్ ఉన్నది. అందరం కలిసికట్టుగా మేము
మహబూబ్నగర్లో చేసిన దానికంటే ఉదాహరణ చెప్తే పరకాల్లో బాగా కష్టపడ్డాం. ఇంకా మహబూబ్నగర్లో కష్టపడ్డేదానికంటే ఎక్కువగా మా పార్టీ కార్యకర్తలు అందరం మేము ఎండలో 20 రోజులు గ్రామంలో ఉన్నారు. ఒక్క గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో కార్యకర్త ఇంట్లో తినడము, అక్కడనే చెట్ల కింద పండుకోవడము, గ్రామాల్లో అక్కడనే స్నానాలు చేయడము, అంత కష్టపడ్డాము. కానీ రాజకీయంగా మాకు అక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అదే పరకాలు ఎంతైతే కష్టపడ్డామో ఎక్కడ కష్టపడ్డా మాకు మంచి పదాలు వస్తుండే. పరకాల కాకుండా ఈవెన్ మెదక్ జిల్లాలో కానీ, కరీంనగర్ జిల్లాలో కానీ, ఆదిలాబాద్ జిల్లాలో కానీ, నిజామాబాద్ జిల్లాలో కానీ, రంగారెడ్డి జిల్లాలో కానీ, ఈవెన్ పరకాల కాకుండా వేరే కాన్స్టిట్యున్సీ అని కూడా మాకు మంచి ఓట్లు బాగా వస్తుండే. గెలుపోవటం మీద అది వేరే విషయం, ఇంకా బాగా వస్తుండే మనకు. అంత కష్టపడ్డాము. అయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో మూడో శక్తికి నాలుగో శక్తికి అవసరం లేకుండా పోయింది. బీజేపీ బలపడాలి, దేశాన్ని రక్షించాలనేటువంటి కాన్సెప్ట్. అది నేను నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. శాసనసభ బట్ అల్టిమేట్గా పార్టీ మా పార్టీలో ఎట్లుంటుందంటే మాలాంటి ముఖ్యమైనటువంటి వాళ్ళను పార్టీ నిర్ణయిస్తుంది, మేము అడగం. బట్ నా వ్యక్తిగత అభిప్రాయం నేను అంబర్పేటలోనే, ఎందుకంటే అంబర్పేట ప్రజలు 2 సార్లు మా పార్టీ గౌరవాన్ని నిలిపారు, 2004లో కానీ 2009లో కానీ. కాబట్టి నేను అంబర్పేటలోనే ఉండాలనేటువంటిది నా అభిప్రాయం. 100% మనస్ఫూర్తిగా నేను అక్కడనే పనిచేస్తున్నాను. ఈరోజు కూడా సాయంకాలం డీడీ కాలనీలో, రామకృష్ణ నగర్లో, సాయిబాబా నగర్లో, శారదా నగర్లో ఈరోజు సాయంకాలం కూడా 5 గంటల నుంచి 9 గంటల వరకు ఈరోజు సాయంకాలం కూడా పాదయాత్ర పెట్టుకున్నాను. కాదు స్టేట్ ప్రెసిడెంట్ అయినా కూడా ఎన్నుకున్నటువంటి ప్రజలకు విశ్వాసం ఉంచినటువంటి కాన్స్టిట్యున్సీకి ఎట్టి పరిస్థితుల్లో దూరం గాను అని నిరూపించడం కోసమే కొంత పట్టుదలతోటి నా కష్టమైన ఆరోగ్యంగా కష్టమైన ఇతరతర ఇబ్బందులైనా కూడా ఏదో టైంలో మార్నింగ్ టైం ఎప్పుడు అడిగినా మా వాళ్ళు మార్నింగ్ అవర్స్ నేను ఏం చేస్తానంటే జనరల్గా 8:30, 9కు కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోతాను, 11 వరకు తిరుగుతాను. 11 నుంచి ఆఫీస్లో ఉంటే మళ్ళీ కాన్స్టిట్యున్సీకి వెళ్ళాను. ఎవరైనా ప్రజలు వస్తే కలుస్తుంటాను తప్ప మార్నింగ్ హైదరాబాద్ ఉన్నప్పుడు మార్నింగ్ 9 to 11, లేకపోతే ఈవినింగ్ 6 to 10, 6 to 9 ఆ రకంగా కాన్స్టిట్యున్సీ తిరుగుతాను. సిటీలో ఉన్నప్పుడు, టూర్లు ఉన్నప్పుడు ఏం చేయలేము. ఒక పాజిటివ్, అరే బీజేపీ రావాలి, ఎన్డీఏ పాలనలో బాగా చేశారు, బీజేపీ ప్రభుత్వాలు బాగా చేస్తూ ఉన్నాయి, మంచి పరిపాలన ఇస్తున్నాయి, అవినీతి విషయంలో వాళ్ళు స్పాంటేనియస్గా వాళ్ళు స్పందించారు అనేటువంటి విషయంలో ఈరోజు ఉదాహరణకు ఆ రకమైనటువంటి వాతావరణం పాజిటివ్ వస్తుంది. మొదటిసారి దేశంలో ఎక్కడైతే బీజేపీ బలంగా ఉంటుందో, ఉదాహరణకు మహారాష్ట్ర కావచ్చు, బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, జమ్మూ పార్టీ ఏరియాలో కావచ్చు, ఈవెన్ కర్ణాటక ప్రాంతంలో కావచ్చు, ఎక్కడైతే బీజేపీ ప్రతి గ్రామ కమిటీలు ఉండి ఓటర్స్ను కలిసే శక్తి ఉండి ఓటర్స్ని ఇంప్రెస్ చేసే శక్తి ఉన్నటువంటి ప్రాంతంలో మొదటిసారి ప్రాంతీయ పార్టీలు కూడా మార్జినలైజ్ అవుతాయి ఫస్ట్ టైం ఈ యొక్క ఎలక్షన్స్. ఎందుకంటే దేశంలో 2 పిల్లర్స్ ఉంటాయి, ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. అంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్స్ కూడా రాహుల్ గాంధీ కావచ్చు, బీజేపీ అభ్యర్థి కావచ్చు. వాళ్ళు ఉన్న నేపథ్యంలో అమెరికన్ స్టైల్ ఆఫ్ ఎలక్షన్స్, ప్రెసిడెన్షియల్ స్టైల్ ఆఫ్ ఎలక్షన్స్ కూడా కొన్ని చాలా ప్రాంతాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈసారి మొదటిసారి పార్టీలను కూడా చూడరాలు, ఈ వ్యక్త కాంగ్రెస్ ఆల్రెడీ ఫెయిల్యూరు, కాంగ్రెస్ ప్రూవ్ చేసుకుంది ఫెయిల్యూరు. కాబట్టి బీజేపీ ఆల్రెడీ ప్రూవ్ చేసింది డెవలప్మెంటు, కరప్షన్కి అతీతంగా డెవలప్మెంట్ ప్రూవ్ చేసింది. చాలామంది చర్చించుకుంటున్నటువంటి నేపథ్యంలో నా విశ్వాసం, వ్యక్తిగత విశ్వాసం ఏంటంటే చాలా ఏరియాలో ఈవెన్ బీహార్లో నేను చెప్పాల్సిన విషయం కాదు, ఇది మా ఆల్ ఇండియా పార్టీ చెప్పాలి, నితీష్ కుమార్ గారు కూడా కాదన్నా కూడా బీహార్లో మెజార్టీ సీట్లు బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉంది ఈసారి. ఆ రకమైనటువంటి వాతావరణం దేశంలో మొదటిసారి వస్తుంది అనేటువంటి నా విశ్వాసం. మా పార్టీలో కూడా ఆ రకమైనటువంటి చర్చ దేశమంతా జరుగుతుంది. మహారాష్ట్రలో ఈసారి మెజార్టీ సీట్లు గెలుస్తాం మేము. గోవా అంటే మా గవర్నమెంట్ ఉంది. అదేవిధంగా బీహార్ కానీ, లేకపోతే మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, లేకపోతే ఉత్తరప్రదేశ్లో కూడా ఆ రకమైనటువంటి చర్చ దేశమంతా విస్తృత స్థాయిలో జరుగుతుంది. అనేకమైనటువంటి యాంగిల్స్ బీజేపీకి అనుకూలంగా కలిసి వచ్చాయి.